అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. క్రైస్తవ మరి సహోదరులు సహోదరులను క్షమించాల్సిందిగా నేను వేడుకొంచున్నాను. నాకు మరి సమాజంలో కొందరి పేర్లు అవగాహన లేక మరి ప్రవీణ్ గారు అని రాశాను. దీన్ని బట్టి నన్ను నేను చాలా మరి బాధపడ్డాను. మరి అందుకని నేను ఈ ఓ లోకమ్మ దేవుడు ఎవరు అనేటటువంటి ఈ మెసేజ్ని రికార్డ్ చేస్తున్నాను. మరి ఆయన కాదు మాట్లాడింది, మరి వేరే వాళ్ళు మరి దేవుణ్ణి తెలుసుకొని కూడా తిరిగి మరలా లోకంలోనికి కలిసిపోయి దేవుడు మరి యేసుక్రీస్తు కాదు అన్న వాళ్ళ కొరకే ఈ యొక్క మెసేజ్ని నేను చేశాను. మరి వారి పేర్లు మరి నేను కన్ఫ్యూజ్ అయ్యి మరి ప్రవీణ్ గారు అని రాశాను. దాన్ని బట్టి నన్ను నిజంగా మీరందరూ క్షమించాల్సిందిగా నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను. మరి ఈ రికార్డ్ చేస్తున్నాను. అవునండి, నన్ను క్షమించండి. దేవుని పరిశుద్ధ నామంకి స్తోత్రములు. అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మరి దేవుని కృప వలన, మీ అందరి ప్రార్థన వలన నేను కూడా బాగున్నానండి. మరి అదేవిధంగా నా కొరకు, నా కుటుంబం కొరకు కూడా ప్రార్థించండి. మరి నేను ఒక ప్రూఫ్ అంటే యేసుక్రీస్తు దేవుడు కాడు, ఆయన కేవలము ఇశ్రాయేలీయుల దేవుడే అని, ఇంకా అంతేకాకుండా దశమాంశముల గురించి మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు కొందరు. కాబట్టి బైబిల్ తప్పు అని చెప్తున్నారు. దేవుడు యేసుక్రీస్తు దేవుడు కారు అని చెప్తున్నారు. అయితే యేసుక్రీస్తే దేవుడు అనే ప్రూఫ్ చేస్తున్నాం. ఏంటిది? ఓ లోకమా ఎవరు దేవుడు అనేది టైటిల్ తోటి మేము ముందుకు వచ్చినాను. దేవుని ప్రేరేపణతోటి ఈ చిన్న వాక్యంను బట్టి మనం స్తుతులు చెప్పుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ప్రేరేపించి మనందరితో మాట్లాడి, దేవుడు మూసుకొని పోయిన మనోనేత్రాలందరి తెరవబడి వారు దేవుణ్ణి చూచుటకు, గొప్ప కన్నులు వారికి ఇచ్చుటకు, వారి మనస్సును దేవుడు మార్చుటకు, వారు ఏమి చేయించున్నారో వారు ఎరుగరు కనుక వారిని దేవుడు క్షమించి వారిని మార్చే శక్తి దేవునికి ఉంది. కాబట్టి దేవునికి ప్రార్థిస్తూ ఈ చిన్న మనవి మనం దేవుని సన్నిధిలో పెట్టచ్చు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు అనంటే సృష్టికర్త అయి ఉండాలి. అంటే ఆయన మనలను, మన కొరకు సమస్తాన్ని సృష్టించువాడై ఉండాలి. ఆయనే దేవుడు. ఇప్పుడు మనం తల్లిదండ్రులు ఉన్నామండి. మరి మన పిల్లలకు మనం సమస్తం సమకూర్చుతాం కదా. మరి ఇది మంచిగా ఉందా, నా పిల్లలకు బాగుందా, అది చేసిన తర్వాత కూడా ఇది బాగుందా లేదా అని అంటాం. అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త మన కోసము సమస్తము సృజించిన వాడై, మన కోసం సమస్తమును సమకూర్చిన వాడే దేవుడు అని మనం చెప్పగలం. ఎందుకు అనంటే మనము మన బిడ్డలను కనినప్పుడు మరి వారికి అంతా సమకూరుస్తాం. కాబట్టి అటువంటి సమకూర్చిన వాడే దేవుడు. అంటే తన బిడ్డలకు, అంటే తనను సృజించుకున్న వారి కొరకు సమస్తమును ఆయన సమకూర్చి చేస్తాడు. కాబట్టి మనం చూద్దామా? బైబిల్లోనికి వచ్చినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం నుండి 31 దాకా మనం చూసినట్లయితే చాలా స్పష్టముగా సృష్టికర్త అయిన దేవుడు 6 దినములు మన కొరకు ఆయన నోటి మాట ద్వారా పలికి మన కొరకు ఎంత చక్కని సృష్టిని సృష్టించి మనల్ని దానిలో ఏలుబడి చేయమన్నాడు. ఇందులో నేను కొన్ని పాయింట్స్ ఇంపార్టెంట్ తీసుకుంటాను. 31 వచనాలు చెప్పాలంటే టైం పడుతుంది. కాబట్టి
ఇంపార్టెంట్ మనం తీసుకుందాం. మొదటి వచనము, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మొదటిగా మన కొరకు దేవుడు భూమిని ఆకాశమును ఆయన సృజించినాడు. అంతకుముందు అది శూన్యముగా ఉండేను, నిరాకారముగా అది ఉంది. అది ఆకారము లేనిదై ఉంది. మనము నివసించేటటువంటి దానిలాగా లేదు. కానీ దేవుడు ఏం చేశాడు, దాన్ని మనం నివసించే దానిలాగా ఒక ఆకారములో దాన్ని చేసి ఆ భూమిని ఆయన సృజించాడు. అంతేకాకుండా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగింది. అప్పుడు అది శూన్యంగాను, నిరాకారంగాను, చీకటిగాను ఉంది. అయితే 5వ వచనం చూసినట్లయితే, దేవుడు వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాను. అసమయము ఉదయం కలగగా ఒక దినమైంది. ఈ విధంగా చీకటి వెలుగును దేవుడు చేశాడు. 7వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములను, విశాలముల మీద జలములను వేరుపరచగా ఆ ప్రకారం అయింది. ఇప్పుడు విశాలము కింద జలములు ఉన్నాయి, విశాలము పైన కూడా జలాలు ఉన్నాయి. రెండు వైపులా కూడా జలాలు ఉన్నాయి. అందుకని వర్షం కూడా మనకు పడుతుంది. 8వ వచనంలో దేవుడు ఆ విశాలమునకు ఏమని పేరు పెట్టాడు అంటే ఆకాశం అని. మనం ఇప్పుడు ఆకాశాన్ని ఆకాశం అని పిలవడం లేదా? మరి ప్రూఫ్ కాదా ఇది? ఆకాశము లేదా ఇప్పుడు? మరి దేవుడే ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. ఈయన సృజించినాడు కాబట్టి, దేవుడు కాబట్టి, ఆకాశం అని పేరు పెట్టినాడు కాబట్టి ఇప్పటికీ మనము ఆ విశాలమైన ఆకాశం అని పిలుచుచున్నాము. మరి అస్తమయమును ఉదయం కలగగా 2వ దినము అయింది. 10వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు ఆరిన నేలకు ఈ భూమిని అంటే ఆ నీటిని మరి దాన్ని అంతటిని ఆరిన నేల అవునుగాక అని పలికితే ఆరిన నేల అయింది. దేవుడు ఆ ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టి, ఇప్పుడు దాకా మనం ఈ భూమిని భూమి అంటున్నామా లేదా? మరి దేవుడు పెట్టిన పేరే కదా. ఇందులో అబద్ధం ఏముంది? సృష్టికర్త కాదని, యేసుక్రీస్తు దేవుడు కాదని అనడం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు, ఆయనలోనే ముగ్గురు ఉన్నారు అని మన ప్రాణ శరీరాత్మ ఒక జ్యోతి. నా పేరు జ్యోతి కాబట్టి జ్యోతి, ప్రాణ శరీరాత్మ జ్యోతి అని ఎట్లా పిలుస్తున్నామో అట్లాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అని పిలుస్తున్నాం. మనము మన ప్రాణాన్ని, శరీరాన్ని, ఆత్మను వేరు వేరు చేసుకొని ఎటంటే అటు పోలేము. కానీ ఆయన దేవుడు, మనం మనుషులం. ఆయన తగిన కాలములో తన సమయములో ఆయన వేరు వేరు కావచ్చు, ఏకము కావచ్చు. అందుకే ఆయన దేవుడు, మహోన్నతుడు, సర్వశక్తి గలవాడు. ఆయన ఏమైనా చేయగలిగే వాడు. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. జలరాశికి, జలములకి, జలరాశికి అంటే చాలా నీళ్ళకి ఆయన సముద్రములని పేరు పెట్టినాడు. ఇప్పుడు భూమిని భూమి అని పిలుస్తలేమా? సముద్రం అని పిలవడం లేదా జలరాశులను? మరి ఆ విధంగా దేవుడు పెట్టినటువంటి అవి పేర్లు. 11వ వచనంలో చూసినట్లయితే, దేవుడు గడ్డి విత్తనములు ఇచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను. ఇక్కడ స్పష్టముగా పలికిండు దేవుడు. చూడండి, గడ్డి విత్తనాలు, గడ్డి కూడా కావాలి. ఎందుకంటే పశువులు దాన్ని తినాలి, పశువులు మనకు పాలు ఇవ్వాలి, ఇంకా అనేకమైనటువంటి వాటిని అవి చేయాలి. చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము అంటే జామ చెట్టు, సపోటా చెట్టు, అరటి చెట్టు, మామిడి చెట్టు, ఇవి తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలములిచ్చు. అంటే ఆ ఫలములలో ఏముంటది అన్నట్టు? విత్తనము. ఆ విత్తనం ఇచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా, ఆయన నోటి మాటలో జీవముంది, ఆయన నోటిలో జీవముంది, ఆయన మాటలో జీవం
జీవం ఉంది కాబట్టి ఆ విధంగా జరిగినాయి. కాబట్టి చెట్టు ముందు ఆ విధంగా చెట్టు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీకు ఇక్కడ క్లియర్గా అందరు కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఇక్కడ చెట్టు ముందు మొలుస్తుంది. అవి విత్తనము గల ఫలవృక్షములను ఇవ్వమని పలకగా ఆ విధముగా చెట్లు వృక్షములు ఉన్నాయి. ఆ ప్రకారం ఆయన అది మంచిదని దేవుడు చూచెను. ఇది బాగుంది, నా బిడ్డల కొరకు ఇది నేను ముందుగా సిద్ధపరిచిన వాళ్ళని సిద్ధపరచక ముందే అన్ని మంచిగా మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. 3వ దినమైంది. 14-15 వచనంలో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు అవి సూచనలు కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగా కానియు పలికినాడు. అర్థమైందా? పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలముకి ఏమని పేరు పెట్టినాడు? ఆకాశమని పేరు పెట్టినాడు. ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగును గాక అని, అంటే సూర్య చంద్రులను నక్షత్రములను ఆయన నోటి మాట ద్వారా కలగజేసి 16వ వచనంలో దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులు ఒకటి అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని అంటే సూర్యుణ్ణి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. రాత్రి చంద్రుణ్ణి నక్షత్రములను చేసి 4వ దినమైంది. ఇవన్నీ ఎంత స్పష్టంగా మన కొరకు ఇప్పుడు మనకు కనబడుచున్నవి, మనము పేర్లు పెట్టి పిలుచుచున్నవి. ఇవన్నీ కూడా ఈ సృష్టికర్త అయిన దేవుడే చేసినాడు. ఈడనే దేవుడని రుజువు చేయటానికి ఈ సృష్టి ఇదంతా బైబిల్లో రాయబడినది. ఈ బైబిల్ తప్పు కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీ మనోనేత్రాలు దేవుడు తెరవబడును గాక. 20వ వచనము దేవుడు జీవము కలిగి చెలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కానియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో వాటి జాతి ప్రకారము అగునుగా కాని. అంతేకాదు మన కొరకు సమృద్ధి జలములలో చేపలు అన్ని రకాలైనటువంటి సరీసృహాలు ఆయన పుట్టించినాడు. ఆకాశంలో పక్షులను వాటి జాతి ప్రకారము పుట్టించినాడు. పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఆయన పుట్టించినాడు. 22వ వచనంలో ఇవన్నీ మన కొరకు పుట్టించలేదా? పక్షులని మనం పిలవటం లేదా? జలములలో మనకి జీవరాశులు లేవా? దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది 5వ అంతంలో ఆయనను 5వ దినం అయితే దేవుడు 22వ వచనంలో వాటిని ఫలించమని ఆశీర్వదిస్తున్నాడు. వేటిని? ఇవి అక్కడికే అయిపోకుండా ఈ జలముల్లో ఉన్న పక్షులు వీటినన్నింటినీ జంతువులను సమస్తమును దేవుడు సృజించినాడు కాబట్టి వాటిని అయిపోకుండా వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఏంటిదంటే మీరు ఫలించి అభివృద్ధి పొందమన్నాడు. 5వ దినమైంది. నేను షార్ట్గా చెప్తున్నా. మీరు ఆదికాండము 1వ అధ్యాయము 31 దాకా మీరు చదివినట్లయితే మీకు చాలా స్పష్టమైన సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు సమస్తం ఏ విధంగా సమకూర్చి పెట్టిన తర్వాత మనల్ని సృజించిండో మనకి తెలుస్తుంది. 24వ వచనంలో ప్రతి జాతులను వాటి జాతి ప్రకారము, ప్రతి జంతువులను ప్రతి జాతిని వాటి ప్రకారం చేసినాడు. 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించి స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించాడు. అంటే మట్టితోటి ఆదామును చేసి పక్కటెముకను తీసి స్త్రీగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుడు తన స్వరూపంలో మనల్ని ప్రేమించి మనల్ని చేసినాడండి. పురుషునిగాను స్త్రీగాను ఆయన చేసినాడు. 6వ దినమున 29 దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. చూడండి, అన్ని
అన్నిటినీ సృజించి అన్నిటినీ సిద్ధపరిచిన తర్వాత మనల్ని చేసి మనకి వాటి మీద అధికారం ఇస్తున్నాడు. అవి మీకు ఆహారముగా ఉంటాయి. మీ ఆహారము కొరకు నేను ముందుగా వీటిని సిద్ధపరిచిన. మనము తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలకు ఆహారం ఎంత ముందుగా సిద్ధపరుస్తాం. వారు లేవక ముందే మనం ఆహారాన్ని సిద్ధపరుస్తాం కదా. వారు స్కూల్ నుంచి రాకముందే ఆహారాన్ని సిద్ధపరుస్తాం. మనం ప్రేమిస్తాం కాబట్టి ఆ విధంగా చేస్తాం. మనము శారీరకమైన తల్లిదండ్రులమైన మనమే ఈ విధంగా చేస్తే దేవుడు తాను చేతితో సృజించుకున్న, మొదటిగా మనల్ని సృజించుకున్న, తన స్వరూపంలో సృజించుకున్న దేవుడు ఎంత ప్రేమ గల దేవుణ్ణి దేవుడు కాదనడం ఎంత ఘోరమైన పాపం అండి. ఆ విధంగా మాట్లాడకూడదు. సత్యమును అసత్యము చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శాపముని మనం కొని తెచ్చుకోవద్దు. దేవునికి స్తోత్రం. అంతేకాదు 30లో జంతువు వృక్షములు ఆహారం మనకు ఇచ్చినాడు. 30వ వచనంలో జంతువులను మరి అన్నింటినీ మనకి వృక్ష ఫలములను పచ్చ చెట్లను అన్నింటినీ మనకి ఆహారముగా ఇచ్చినాడు. 6వ దినమైంది. అది విధంగా దేవుడు సృష్టికర్త. ఆయన సృష్టించిందంతయు మనకి సమకూర్చిన తర్వాత మనల్ని ఆయన స్వరూపంలో మరి ఏంటిది స్త్రీగాను పురుషునిగాను మనల్ని చేసినాడు. మరి మన అవివేకత ఏ విధంగా ఉంది? మరి దేవుడు కాదని నువ్వేందుకు ఆ విధంగా చెప్తున్నావు? బైబిల్లో కూడా కొంతమంది అవివేకతను చూపించినారు. అవివేకత అనేది చాలా ఘోరమైన విషయం. వివేకము లేనిది. మరి వివేకము లేకుండా మాట్లాడకూడదు. మరి అన్నిటినీ మనం అర్థం చేసుకునేటట్టు ఈ సృష్టిని స్పష్టముగా మరి దేవుడు అదృశ్య దేవుడు ఉన్నాడని మనం ఏ విధంగా తెలుసుకుంటాము? ఈ సృష్టిని చేసిన సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, ఆయననే నిజ దేవుడు అని మనము తెలుసుకొనుటకు దేవుడు ఈ విధమైనటువంటి స్పష్టమైన సృష్టిని చేసినాడు. దాని ద్వారా ఆయన మనకు అర్థమవుతున్నాడు. ఆ విధంగా అర్థం కాని వారికి ఏముంటుందో చూద్దామా? అవివేకత, దుర్నీతి వారిలో నిండి ఉంటుంది. రోమా 1వ అధ్యాయం 18లో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. దేవుని కోపం మన మీదకి రాక మునిపే మనము సత్యదేవుని మనం తెలుసుకోవాలి. సృష్టించిన సృష్టికర్త మరి అదృశ్య దేవుడైన దేవుడి యొక్క సృష్టిని గురించి చూచినప్పుడు నీకు స్పష్టంగా ఆయనే దేవుడని తెలియబడం జరుగుతుంది. కాబట్టి మనం ఆయన కోపంలోనికి రాకుండానట్లు మరి తల్లిదండ్రులము మనము మన బిడ్డలు మరి దుర్నీతిలో పాపంలో పడినప్పుడు మరి పిచ్చి పనులు చేస్తున్నప్పుడు అబద్ధం ఆడుతున్నప్పుడు మనం కోపపడమా? ఆ విధంగా కోపపడకపోతే వారు చెడిపోతారు. అటువంటి దుర్నీతి మీద దేవుడు కోపపడతాడు పరలోకం నుండి. కాబట్టి ఆ విధమైన కోపం రాకముందే మనల్ని మనము సరి చేసుకోవాలా. అదే రోమా 1వ అధ్యాయం 19లో ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచింది. స్పష్టంగా ఉందండి. ఆయన చేసిన సృష్టి మనకు విషదపరుస్తున్నది. దేవుడున్నాడని, ఆయనే నిజ దేవుడని, ఆ విశాలమునకు ఆకాశమని, భూమి అని, వెలుగును జ్యోతులను పెట్టినాడని, వాటి అన్నీ కూడా మనకి స్పష్టంగా విషదపరిచినాడు దేవుడు ఆ సృష్టిలో. కాబట్టి ఆయనకు కోపం వస్తుంది ఆయన దేవుడు కాదని చెప్తే. 20వ వచనంలో అదే రోమా 1వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు
నిరుత్తరులై ఉన్నారు. దేవుని సృష్టి, అదృశ్యుడైన సృష్టి దేనితో తేటపడుతుంది? జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన ప్రతి వస్తువు, ప్రతిది కూడా, అన్నీ కూడా ఆయనని తేటపరుస్తున్నాయి. ఆ వస్తువులు ఆలోచించుట వలన ఆయన తేటపరచబడుతున్నాడు. కాబట్టి దేవుని యొక్క కోపం మన మీదకు రాకముందే ఆయనను తెలుసుకున్నావా? తెలుసుకొని కూడా ఆ విధంగా చేస్తున్నావా? అది ఇంకా శాపం. 21వ వచనం, అదే రోమా 1:21లో, మరియు వారు దేవుని నెరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. దేవుడు కాదని, ఆయన సృష్టికర్త కాదని, ఆయన అసలే దేవుడు కాదని, అది బైబుల్ తప్పని చెప్పుచున్న సహోదరుడా, తప్పు. ఇక్కడ స్పష్టముగా దేవుడు, నేను ఎరిగినను, నేను కూడా క్రైస్తవుడినే అంటున్నావు, కానీ అందులో ఉన్నటువంటి మరి తేటపరచుచున్న ఆయన యొక్క సృష్టి, ఆయన నిజ దేవుడని నీకు తెలియపరిచినప్పుడు ఆయనను ఎరిగి కూడా నీవు ఈ పని చేయకూడదు. రోమా 1:22లో, వారి అవివేక హృదయము అంధకారమాయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. నువ్వు జ్ఞానివని అనుకుంటున్నావు. ఆయననే కాదు, మనం కూడా ఏంటిది అనంటే అజ్ఞాన స్థితిలో ఉండకూడదు. ఎవరు ఏది చెప్పినా కానీ మనకి ఇక్కడ దేవుని యొక్క సృష్టి తేటపడుచున్నది. మనకు సంకోచం రావద్దు. ఆది కాండంలో అవ్వ వేస్తున్న ప్రశ్నలు ఇప్పుడు వేయబడుతున్నాయి. నీకు ఆలోచన రావద్దు. ఖచ్చితంగా ఆయనే దేవుడు సృజించినటువంటి మరి ఆదిలో ఆయన సృజించిన జగదుత్పత్తికి మొదలు ఆయన సృజించిన సృష్టి మనకి తేటపరుస్తుంది ఆయనే దేవుడని. ఎవరికైతే ఆ కళ్ళు మూయబడతాయో, అంధకారమయమాయేదరో, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు. సత్యం ఏం చేస్తారు? అసత్యం చేస్తారు. బుద్ధిహీనులు అయిపోతారు. బుద్ధి వాళ్ళకి వెళ్ళిపోతుంది. వారు చేస్తున్నది వారికి తెలియదు. 23వ వచనంలో మనం చూసినట్లయితే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. రోమా 1:23. ఏం చేసినారు? అక్షయకు దేవుడు, ఆయనకి చావు లేదు, ఆయనకు మరణము లేదు. ఆయన మరణమును ఏం చేసిండు? జయించినాడు. ఆయన మరణము ఆయనను జయించలేకపోయింది. ఆయన మృత్యుంజయుడు, ఆయనకు మరణము లేదు, ఆయన అక్షయుడు. అటువంటి దేవుని మహిమను క్షయమగు అంటే మన నశించిపోయేటటువంటి మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేసినారు. ఆ దేవుని యొక్క స్వరూపాన్ని ఏ విధంగా మార్చేసిన? మనుషుల మీద మరియు పక్షులు మరియు అయితే ప్రతిమా స్వరూపాలుగా మార్చారు. ఆయన నా విధంగా మారవడం తప్పు, దేవుడు నా విధంగా మారవడం తప్పు. మరి చూద్దామా? రోమా 1:25లో చూసినట్లయితే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. అర్థమవుతుందా? ఈ విధంగా ఏం చేస్తున్నారంటే సత్యమును అసత్యంగా చెప్తున్నారు. దేవుడు ఈయన కాడు, యేసుక్రీస్తు దేవుడు కాడు, ఆయన అసలే కాడు అని చెప్తున్నారు. కాదు, అట్టివారు ఎట్టివారు? అక్షయుడగు దేవుని క్షయమగు మనుషుల అంటే పక్షుల ప్రతిమా స్వరూపంగా మార్చేవారు ఏం చేస్తారు అంటే, దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి. కానీ అది కాదు. ఎవరైతే సృష్టికర్త అయి ఉన్నాడో ఆయనే నిజ దేవుడు. ఆయన యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆయనే
దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూద్దామా మరి ఆయన దేవుడు కాడు అన్నప్పుడు మనం అక్కడ సృష్టికర్త. మరి నేనే దేవుడునని చెప్పేటటువంటి ధైర్యం, ఇప్పుడు నువ్వు దేవుడు అయితే నేను దేవుడిని అని ధైర్యంగా చెప్పగలుగుతావు. ఇప్పుడు నువ్వు టీచర్ అయితే నేను టీచర్ని అని ధైర్యంగా చెప్పగలను. దొంగ టీచర్ సర్టిఫికేట్ లేకపోతే ఆమె చెప్పగలుగుతుందా? చెప్పలేదు. లేకపోతే ఇంకెవరైనా కలెక్టర్ అయినా, ఇంకా పోలీస్, కొత్త పోలీస్ డ్రెస్ వేసుకోగానే పోలీస్ కాడు, ఆయన చదవాలి, అది దాని సర్టిఫికేట్ ఉండాలి, ఆయన ఆ అర్హత కలిగి ఉండాలి. అప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అని చెప్పగలుగుతాను. అట్లాగే దేవుడు, నేను దేవుణ్ణి అని చెప్పగలిగిన వాడే దేవుడు. అర్థమైంది? స్పష్టీకరించిన వాడే దేవుడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో యేసు అంటున్నాడు, యేసు క్రీస్తు అంటున్నాడు, నేనే మార్గము సత్యమును జీవమును అంటున్నాడు. చెప్తున్నాడు, నేను మార్గాన్ని, పరలోక రాజ్యం పోవాలంటే నా ద్వారానే వెళ్తాం. సత్యము నేనే, అబద్ధం ఆడిన వాడనే కాదు, నేనేం చెప్పినానో అదే చేసిన. నా ద్వారా నీకు జీవం వస్తుంది. నీ చచ్చిన స్థితి, నీ పాపపు స్థితి తిరిగి నీకు జీవం ఇయ్యగల శక్తి నాలో ఉంది. నా మార్గంలో నీవు నడిస్తే, నా సత్యంలో నీవు నిలిస్తే నీకు జీవము అంటే నువ్వు ఎప్పటికీ బ్రతికే ఉంటావు అనే అర్థం. నువ్వు చావవు, నీకు రెండో మరణము లేదు, నువ్వు నరకంలో పడవు, నువ్వు పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ నాతో పాటు ఉండి స్తుతి, మహిమ, ఘనత, సంతోషము, చెప్పశక్యము కాని సంతోషంలో నీవు జీవిస్తావు అని చెప్తున్నాడు. అంత ధైర్యంగా. మరి యెషయా 54:5లో 5వ వచనంలో చివరి లైన్లో సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. ఆయన పేరే సర్వలోకానికి దేవుడు. ఇంకేంటండి దేవుడు కాదని నువ్వు అనడానికి? అది తప్పు. 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనం, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని సృజించినాడు కాబట్టి ఆయన ద్వారానే మనకు శాంతి. ఆయన ద్వారానే, ఆయన బలియాగము ద్వారానే మనకు శాంతి. ఆయన లేకపోతే మనకి శాంతి లేదు. పరలోక రాజ్యంలో మనకు శాంతి. ఆయన, మనము నశించినాము పండు తిని. కాబట్టి దేవుడు ఏం చేసినాడు అని అంటే, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను. ఆయన నోటి మాట ద్వారా మరి పలికినప్పుడు, మరి ఆయనలో నుంచి ప్రత్యేకించిన ఆ వాక్కు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ కుమారుని, ఏకైక కుమారుని నీకోసము నా కోసము ఆయన మనను పంపించి మనం నశించిపోకుండా ఆయనలో మనకి నిత్య జీవము ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా 53:9 చివరి లైన్లో, అతని నోట ఏ కపటము లేదు కాబట్టి ఆ నోటిలో జీవముంది. అర్థమవుతుందా? ఆయన నోట జీవముంది. దేవునికి స్తోత్రం. 1 యోహాను 1వ అధ్యాయం 8వ వచనంలో, మనము పాపం లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాం మరియు మనలో సత్యము ఉండదు. ఇక్కడ ఏమనుకున్నాము? ఆయన ఏంటిది? 1 యోహాను 2:2లో ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అన్న. ఆయన ఎందుకు శాంతికరం? నేను పాపమే చేయలేదు అని నువ్వు అంటున్నావా? పాపంలోనే మనము పుట్టి ఉన్నాము.
ఆ విధంగా అనుకుంటే ఏంటిది అంటే మొదటి యోహాను 1 అధ్యాయం 8లో మనము పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం అనేది ఉండదు. ఎవరి సత్యము? యేసుక్రీస్తు. నేనే మార్గం, సత్యము, జీవం. ఆయన మనలో ఉండాలి. ఆయనలో మన జీవము దాచి ఉంచినాడు దేవుడు. కాబట్టి 1 యోహాను 1:9లో మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయు. దుర్నీతి వలన మనము దేవుడు కాదని చెప్పుచున్నాము, అవివేకము వలన మనము ఆ విధంగా చెప్పుతున్నామే. అయితే మన పాపములను మనము దేవుని యందు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, ఆయన నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి మన సమస్త దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేసే అవకాశం నీకు నాకు ఉంది. కాబట్టి మనము ఆ దుర్నీతిని వదులుకోవాలి అనంటే మనం పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలి. ఎఫెసీ 2:1లో ఈ ఎందుకు ఆయన దగ్గర ఒప్పుకోవాలి అనంటే ఆయన మన అపరాధములు అంటే మనము తెలిసి తెలియక చేసిన పాపములు, ప్రతి ఆలోచన, ప్రతి పాపము, ఆజ్ఞాతిక్రమము ఇవన్నీ కూడా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మనము చచ్చిన స్థితిలో ఉన్న మన మహిమను మనము కోల్పోయినాం. మనము దిగంబరులుగా కనబడ్డాం. ఎప్పుడైతే మన మహిమ మనము కోల్పోయినామో మనం దిగంబరులుగా కనబడ్డాం. దేవుని యొక్క మహిమ స్వరూపముతో మనల్ని చేసినాడు. ఎప్పుడైతే ఆజ్ఞాతి క్రమము చేసి తినవద్దన్న పండు మనము తిన్నామో అప్పుడు మన మహిమను కోల్పోయినాం. అంటే మనం చచ్చిన స్థితిలో ఉన్నాము. కాబట్టి ఆ చచ్చిన వారమై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో బ్రతికించెను. అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవమునందునట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తులో మనల్ని బ్రతికించాడు. 1 కొరింథీ 8:6 మనకు ఒక్కడే దేవుడై ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. మనము ఆయన వలన కలిగిన వారము. అందరిలో ఈ జ్ఞానం లేదు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ 3 త్రియేక దేవుడని అందరిలో జ్ఞానం లేదు. దేవుడు ఆయననే అని అందరిలో ఈ జ్ఞానము లేదు. 7వ వచనంలో ఉంటుంది. 7వ వచనంలో అందరిలో ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం తెచ్చుకోవాలా. ఎందుకంటే నువ్వు చదివింది కొంచెం మనోనేత్రాలు తెరిచి ఒక చక్కని ఆలోచనతో, మంచి చెడు ఆలోచన, దుర్నీతిని ప్రక్కకు పెట్టి బైబిల్ చదివితే నీకు స్పష్టమైనటువంటి ఆలోచన, మంచి ఆలోచనతో నువ్వు చదివితే నీకు చక్కగా అర్థమవుతుంది. ఇది మన కొరకు ఆయన దేవుడు అని చెప్పినాడు. ఆయనే దేవుడు అని ధైర్యంగా చెప్పగలిగినాడు. మన కొరకు మరి ప్రాణము పెట్టినాడు. మన దుర్నీతిని దూరం చేయగల శక్తి ఆయనకుంది. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఆయనే దేవుడు అని నిరూపించిన. ఇంకా చాలా ఉన్నాయి వచనాలు, పెద్దగా అవుతుంది కానీ కొన్ని మాత్రము చూపెట్టగలిగిన. ఇంకా దేవుడు అందరికీ దేవుడు కాదని చెప్తున్నారు. ఇశ్రాయేలులకు మాత్రమే దేవుడు, ఆయన మనకి దేవుడు కాడని చెప్తున్నారు. కాదు. మనం చూసినట్లయితే ఎఫెసీ 1:3-6 మనం చూసినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. క్రీస్తునందు పరలోక విషయమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు క్రీస్తులో మనకు అనుగ్రహించినాడు. ఎట్లా అంటే
తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తగిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. చూడండి, మనందరినీ దేవుడు జగత్తు పునాది వేయబడక మునికే క్రీస్తులో, ఆయనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసా అండి? క్రీస్తులో మనల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు. మీరు అన్నట్టు ఆయన ఇశ్రాయేలీయుల దేవుడే, వారిని ప్రత్యేకపరచుకున్నాడు. యెహోవా లోకమును పరిపాలించినప్పుడు, ఇశ్రాయేలులను పరిపాలించుచున్నప్పుడు వారికి నేను దేవుడునై ఉంటాను, మీకు మిమ్మల్ని ఆశీర్వదిస్తా అని చెప్పినాడు దేవుడు. నిజమే, వారినే దేవుడుగా, వారికి దేవుడుగా ఉన్నాడు, నిజమే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మరి దేవుడు లోకమును ప్రేమించినాడు, ప్రేమించి లోకము కొరకు, లోకమంతటి కొరకు, అందరి కొరకు మరి ఆ యేసుక్రీస్తు అని కుమారుని పంపించి సిలువలో రక్తమును కార్చినాడు. అప్పుడే యేసుక్రీస్తులో మనమందరం ఆయనని దేవునిగా స్వీకరించుటకు, ఆయన మనందరికి దేవుడుగా ఉంటాడని మనం ఇందాక చెప్పుకున్నాం కదండి. మరి మరి మనము చూద్దామా ఏంటిది? యెషయా 54:5 చివర్లో సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ ఇజ్రాయేలులకు మాత్రమే కాదండి, సర్వలోకమున ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టిండండి. దేవుడు లోకాన్ని ప్రేమించిండండి, ఇజ్రాయేలులను మాత్రమే కాదు. మీరు అన్నట్టు ఇజ్రాయేలులను ప్రేమించినాడు, వారికి నేను దేవుడుగా ఉంటానని వాగ్దానం చేసినాడు. కానీ క్రీస్తులో జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. ఇంకా స్పష్టంగా మీకు అర్థం కావాలంటే ఫ్యూచర్లో జరగబోయేది, మరి మనకు కనబడబోయేది, మరి యోహానుకు దర్శనంలో దేవుడు ఫ్యూచర్ని చూపెట్టింది మీకు చూపెడతాను. ప్రకటన 7వ అధ్యాయము 9వ వచనములో ఎటు తర్వాత 1,44,000 మంది ఇజ్రాయేలీల గోత్రులను ఆయన ఎన్నుకున్న తర్వాత, మీరు అన్నట్టు ఆయన ఆ గోత్రాల్లో ఉన్న వారి 1,44,000 మందిని ఆయన ఎన్నుకున్నాడు. ఆ తర్వాత అలా ఎన్నుకున్న తర్వాత చూడండి, ప్రకటన 7:9, అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడింది. దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళ లెక్క వాళ్ళకుంది, ఇజ్రాయేలీల లెక్క వాళ్ళకి 1,44,000 మందే. కానీ మనల్ని దేవుడు లోకంని ప్రేమించి ప్రాణం పెట్టినాడు కదా. అందుకే ఇక్కడ మనందరిని చూస్తున్నప్పుడు ఏంటిది, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుంచి, ప్రతి ఆయా భాషలు మాట్లాడే వారి నుండి వచ్చిన లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం పరలోకంలో ఉందట. దేవునికి స్తోత్రం. మరి వీళ్ళందరూ ఎవరు? అక్కడ ఇజ్రాయేలీల లెక్క అయితే 1,44,000 మంది పరలోకంలో కనబడు. మరి వీళ్ళందరూ ఎవరు? మనమే. మనకి కూడా దేవుడే, ఆయన మనల్ని కూడా క్రీస్తులో ఏర్పరచుకున్నాడు జగత్తుపతి కాకముందే. దేవునికి స్తోత్రం. ఎట్లా దేవుడు కాడండి, ఇక్కడ కనబడతలేరా? ప్రతి భాషల, ప్రతి మరి వంశంలో నుండి,
అంతే. అబద్ధాలు ఆడద్దు, ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. మరి నువ్వు ఇందులో ఉండవా? పరలోక రాజ్యం చేరవా? నాకు దేవుడు వద్దంటున్నావు, అసలు నిజం దేవుడు కాదంటున్నావు, నేను క్రైస్తవుని అంటున్నావు. మరి ఏంటి? భయంకరమైన స్థితి ఇది. భయంకరమైన సత్యమును అసత్యంగా మార్చడం. దేవుని కోపము రగిలిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి వందనాలు. ఆ విధమైనటువంటి దుర్నీతిని వదిలి ఇక్కడ ఉన్న లెక్కింపజాలని ఒక గుంపు సమూహము కనబడుతుందా? వారిలో ఒక్కడిగా జీవించాలి. అంతేకాదు, ఆ సింహాసనమును ఎదుట, గొర్రెపిల్ల ఎదుట నిలబడి వీళ్ళు ఏమంటున్నారో చూడండి. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నారు కదా. 10వ వచనంలో, అదే ప్రకటన 7 అధ్యాయం 10వ వచనంలో, సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రె పిల్లకును మా రక్షణ కై స్తోత్రమని. మా రక్షణకై అంటే మమ్మల్ని రక్షించినందుకు దేవునికి, గొర్రె పిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇది నువ్వు చూస్తావు. ఎలుగెత్తి చెప్తున్నారు. మనమంతా ఎలుగెత్తి చెప్తున్నాం. ఎందుకంటే మనకి ఉచితంగా, వాళ్ళన్నా ఇజ్రాయేలీలన్నా క్రియల చొప్పున వాళ్ళు క్రియలు చేస్తూ విశ్వాసంలోనికి రాగలుగుతున్నారు. వాళ్ళు బాగా క్రియలు చేస్తేనే వారు విశ్వసిస్తున్నారు. ఆ విశ్వాసం వారికి ఉంది. కానీ మనకు ఉచితంగా ఆయనను విశ్వసిస్తే ఆయన మనకి రక్షణ ఇస్తాడు. ఈయన దేవుడని విశ్వసిస్తే నీకు రక్షణ. అంతే, ఉచితంగా మనకి. దేవునికి స్తోత్రం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఉచితముగా మనకి ఎట్టనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. ఎఫెసీ 1:3-6 దాకా ఉచితముగా మనకి ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. అన్ని కట్టిపెట్టి సత్యమును సత్యముగా ప్రచురించి, సత్యమును అసత్యముగా కాకుండా ప్రచురించాలని మనవి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38-39. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇక్కడ ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుతారో అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వాగ్దానం పొందుతారు. ఇక్కడ కూడా చూడండి 39, అదే అపోస్తుల కార్యం 2:39. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అంటే ఇశ్రాయేలీలు కాకుండా ఉన్న వారందరికీ, ఇంకా దూరస్తులు ఇశ్రాయేలీలు కాకుండా వారికి కూడా, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇన్ని వచనాలు చూపెట్టానండి. అంటే ఇంకా చాలా ఉన్నాయి, కానీ ఇంపార్టెంట్ ఈ 3 మాత్రమే మీకు చూపెట్టాను. అంటే దేవుడు ఇశ్రాయేలీలకే కాదు, మనందరికీ కూడా దేవుడే. దేవుడు పక్షపాతి కాదు. దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుణ్ణి మనకి ఇచ్చినాడు. ఇంకొకటి, దశమ భాగం గురించి మాట్లాడినారు. ఎందుకు దశమ భాగం ఇస్తున్నాం అంటే ఇచ్చే వాళ్ళు ఇస్తారు, ఇయ్యని వాళ్ళు ఇయ్యరు. ఏమి బలవంతం లేదండి ఇందులో. దశమ భాగం గురించి ఇవ్వని వాళ్ళు ఇవ్వరు, ఇచ్చేవాళ్ళు తమ అనుకున్నది ఇస్తారండి. ఆదికాండము 28 అధ్యాయము 21-22లో చూస్తే, నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల. ఇక్కడ యాకోబు దేవుడుతో మాట్లాడుతున్నాడు. దేవుని యొద్ద ఆయన అడుగుతున్నాడు, ఆయన ప్రార్థిస్తున్నాడు. నేను ఎటు మార్గాల్లో, అంటే నా ప్రయాణంలోనూ నాకు తినటానికి ఆహారము, ధరించుకోవటానికి వస్త్రము నాకు దయచేసిన తర్వాత 22వ వచనంలో చివరి లైన్లో, మరియు నీవు నాకిచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదనని మ్రొక్కుకొనెను. ఇదేంటి?
దేవుడు మనకి అన్ని ఇస్తున్నాడని ఆయన మొక్కుబడి చేసుకుంటున్నాడు. 10వ వంతు నేను ఇస్తా, నువ్వు నాకు ఇచ్చి. అది ఎవరు ఇస్తున్నాడు? దేవుడే ఇస్తున్నాడు మనకి. ప్రతిదీ దేవుని ద్వారా మనం పొందుతున్నాము, దేవుడే ఇస్తున్నాడు. అన్ని సమకూర్చున్నాడు సృష్టిలో దేవుడు. ఎందుకు? అది దేవునికి పోదు. ఆ దేవుడు వచ్చేం సంచి పట్టుకొని పోడు అంటున్నారు కదా, కరెక్టే, సంచి పట్టుకొని పోడు. ఎందుకు ఇవ్వాలి దశమ భాగము అంటే? ఆ సంచి పట్టుకొని దేవుడు పోడు. కానీ గలతీయుల 6వ అధ్యాయం 6లో వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నింటిలో భాగం ఇయ్యవలెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు టీచర్ ఉంది, హెచ్ఎం కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ పోయి టీచింగ్ చేస్తున్నారు. టీచింగ్ చేసినప్పుడు వీళ్ళు ఒక సర్టిఫికేట్, విద్యార్థులు నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఫీ కడుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో అయితే గవర్నమెంట్ వాళ్ళకి ఫీ చెల్లిస్తుంది కదా, ప్రైవేట్ స్కూల్లో అయితే స్టూడెంట్సే ఫీ కట్టాలి కంపల్సరీ. ఎందుకు కడుతున్నారు? వారికి జీవనోపాధి కలుగటానికి, వారికి జ్ఞానము కలగటానికి, వారిని ఒక మార్గంలో చేయటానికి వారు టీచ్ చేస్తున్నారు, అంటే ఉపదేశం చేస్తున్నారు కాబట్టి. అట్లాగే ఇది ఇక్కడికే అయిపోతుంది. లోక సంబంధమైన టీచింగే ఇక్కడ జీవనోపాధి, అంటే ఆ జాబ్స్ వస్తాయి, తర్వాత మరి జ్ఞానం వస్తుంది, ఏ విధంగా నడుచుకోవాలా లోకంలో అనేది ఈ లోకం మట్టుకు మాత్రమే. వాళ్ళకే నువ్వు మరి ఫీజు ఇస్తే, మరి ఈ వాక్యోపదేశము ఇది నిత్య జీవము పోవటానికి నువ్వేం చేయాలి? నిత్య జీవం, పరలోక రాజ్యంలో నువ్వు నిత్యంగా సంతోషించటానికి నీ ఆత్మ ఏ విధంగా నువ్వు శుద్ధి చేసుకోవాలి అనే వాక్యోపదేశము వారు చేస్తున్నప్పుడు మేము అందులో నుంచి, మాకు కలిగిన దాంట్లో నుంచి మేము వారికి ఇవ్వడం. వారు బ్రతకొద్దా? వారికి జీవనోపాధి వద్దా? టీచర్స్కి ఏ విధంగా అయితే ఇచ్చినప్పుడు వారు జీవనోపాధి గడుపుతుందో అదే విధంగా వీరు కూడా లోకంలో ఉన్నారు. వారికి ఆహారం వద్దా? వస్త్రం వద్దా? వారికి ఏదొద్దా? అందు నిమిత్తమై ఈ దశమ భాగము ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాని గురుదక్షిణగా బొటన వేలుని వాళ్ళు అడుగుతలేరండి. దేవునికి స్తోత్రం. అటువంటి పద్ధతులు మా గురువులలో, అంటే పాస్టర్స్లో అటువంటి లేవు. కపటముగా బొటన వేలు కానీ ఇంకేదైనా అది కాదు. మీరు అన్నట్టు కొందరు ఆస్తులను సంపాదిస్తున్నారు, అది దేవుని లెక్కలో వారు దేవునికి అప్పజెప్పుకోవాల లెక్క. వారిని వదిలేద్దాం మనం. వారు దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు కాబట్టి వారి లెక్క వారే చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విధంగా వారి జీవనోపాధి కొరకు మరి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను అని మాకు ఉంది కాబట్టి మేము ఇస్తాం. టీచర్స్కి ఏ విధంగా ఫీ ఇస్తారో అదే విధంగా వీరు కూడా జీవనోపాధి కలగటానికి ఇస్తారు. అన్నీ వదిలేయండి. మీకు స్పష్టంగా మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చినాయి. దేవుడు మరి ఈ లోకములో దేవుడు ఎవరు అనంటే ఈయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ లోకమా, ఎవరు దేవుడు అనంటే ఈయనే. దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అసత్యమును వదలండి, సత్యమును అనుసరించండి, సత్యమును ప్రకటించండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రైస్తవుడిగా ఉండి క్రైస్తవుడిగా మరి తిరిగి లోకంలోనికి చేరి బైబిల్ని, సత్యమైన బైబిల్ని అసత్యముగా ప్రచురిస్తున్నటువంటి ఈ విధంగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తికి ఆయన మాట్లాడిన పాయింట్స్ని తిరిగి ఆయనకు జవాబుగా బైబిల్ నుంచి ప్రేమతో
నేను చెప్తున్నాను. ఆయన ఎవరో ఆయనకే తెలుసు, ఆయన మాట్లాడిన వ్యక్తికి. కాబట్టి దయచేసి ఈ సత్యమును అసత్యముగా ప్రచారం చేయకూడదని యేసు నామంలో మిమ్మల్ని వినయముగా వేడుకుంటున్నాను. మరి ఆ విధంగా మరి దేవుని సత్యమును సత్యముగా మీరు ఆచరించవలసిందిగా, మరి పరలోక రాజ్యం చేరవలసిందిగా దేవుడు, ఇది కృపాకాలం కాబట్టి మిమ్మల్ని క్షమించి ఆయన రాజ్యంలో చేర్చుకొనుటకు, ఆయన కృపగల దేవుడు కాబట్టి మిమ్మల్ని దేవుడు క్షమించి పరలోక రాజ్యంలో చేర్చుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీ మనస్సును మార్చుకొని దేవునిలో వినయ విధేయతలు కలిగి ఉండవలసిందిగా మరి ప్రేమతో మరి ఈ సహోదరి మీకు తెలియజేస్తుంది. ఆమెన్, 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 ఆమెన్.